2024లో తప్పకుండా ట్రై చేయాల్సిన ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇది. మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ పాపులర్ కమర్షియల్ సినిమాలతో పాటు కాన్సెప్ట్ పరంగా కూడా ఇంట్రెస్టింగ్గా ఉండే ఇండియన్ ఫిల్మ్స్ ఇవన్నీ. సో మూవీ లవర్స్ మీ క్యాలెండర్ని మార్క్ చేసుకోండి, ఇవన్నీ వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. లెట్స్ సీ 20 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ 2024 యూ షుడ్ నాట్ మిస్. ముందుగా నెంబర్ 1 పుష్ప 2. తెలుగులోనే కాదు హోల్ ఇండియన్ సినిమాలోనే ఈ సంవత్సరం మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2. మరి కట్టప్ప లెవెల్లో క్లిఫ్ హ్యాంగర్ ఏం లేదు కానీ ఫస్ట్ పార్ట్ చివరిలో బన్వర్ సింగ్కి పుష్పరాజ్కి మధ్య స్టార్ట్ అయినటువంటి ఈగో వార్ ఎంత దూరం వెళ్తుందో మనం చూడాలి. అలాగే మొదటి పార్ట్లో పుష్పరాజ్ రైజ్ని చూపిస్తే ఇప్పుడు సెకండ్ పార్ట్లో పుష్ప రూల్ చేయడం మొదలు పెడతాడు. సో స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ పరంగా సుకుమార్ గారి స్టోరీ టెల్లింగ్ మీద నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. అందుకే ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్లోనే ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 15వ తేదీన పుష్ప పార్ట్ 2 రాబోతుంది. థియేటర్స్లో మాత్రం ఇది ఒక మంచి మాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ నెంబర్ 2 మలై కొట్టై వాలిబన్. రీసెంట్గానే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్లు అయితే ఇంకా పెరిగాయి. ఎందుకంటే ఇందులో సినిమాటోగ్రఫీ కానీ ఆ స్లో మోషన్ షాట్లు, కలర్ చాయిస్, సౌండ్ డిజైన్ ఇవన్నీ చూశాక ఈ మూవీ ఒక విజువల్ ట్రీట్లా ఉండబోతుందని అర్థమవుతుంది. లిజో జోస్ పెలిసరీ చాలా రోజుల తర్వాత ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాని డీల్ చేయడం, అది కూడా మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో పనిచేయడం ఎక్సైటింగ్గా ఉంది. ట్రైలర్ చూశాక సినిమా టోన్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా వస్తుంది. కానీ ఖచ్చితంగా డైరెక్టర్ లిజో తన మార్క్ చూపించకుండా వదలడు. సో ఈ నెలలోనే రిలీజ్ కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ నెంబర్ 3 కంగువా. యాక్చువల్గా ఈ సినిమా మీద డైరెక్టర్ శివ స్టోరీ టెల్లింగ్ మీద నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కాకపోతే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి టీజర్లో ఆ బ్యాక్ డ్రాప్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులోనూ కాస్ట్లీయెస్ట్ తమిళ్ ఫిల్మ్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోవడం, సూర్య ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యాంటసీ రోల్ చేయడం చూడడానికి ఎక్సైటింగ్గా ఉన్నాయి. కంగువా మూవీ అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. మన తెలుగులో కూడా ఈ మూవీకి మంచి బజ్ ఉంది. సో మోస్ట్లీ సమ్మర్ కల్లా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ నెంబర్ 4 తాంగలన్. ఇందులో లుక్, బ్యాక్ డ్రాప్, స్టైలు ప్రతిదీ ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ఆల్రెడీ మేకింగ్ వీడియో అండ్ టీజర్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చూసాక నాకైతే అలెహాండ్రో ఇనారిటూ తీసిన రెవెనెంట్ సినిమా గుర్తొచ్చింది. ఒకసారి పారంజిత్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ ఇనారిటూ అని. సో డార్క్ అండ్ ప్రైమల్ హ్యూమన్ కండిషన్ని ఈ తాంగలంలో ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంది. రియల్ హిస్టరీ నుండి ఇన్స్పైర్ అయి రాసుకున్న కథ, అన్నిటికీ మించి విక్రమ్ నట విశ్వరూపాన్ని చూడడానికైనా థియేటర్కి వెళ్లాల్సిందే. పర్సనల్గా నేనైతే ఈ సంవత్సరంలో బాగా ఎక్సైటెడ్గా ఉన్న సినిమా ఇది. ఏప్రిల్లో రిలీజ్ అవబోతుంది, మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 5 కల్కి 2898 AD. ప్రజెంట్ ఇండియన్ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన వాళ్ళు సైన్స్ ఫిక్షన్ని పెద్దగా టచ్ చేయట్లేదు. స్కేల్ పరంగా, స్టోరీ టెల్లింగ్ పరంగా చాలా పొటెన్షియల్ ఉన్న జానరా ఇది. సో నాగశ్విన్ ప్రభాస్తో మైథాలజీ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ సినిమా తీస్తున్నారంటే గుండెల మీద చేసుకుని సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మేకింగ్ వీడియోలు, టీజర్లు చూస్తే ఈ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని క్రియేట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టారని అర్థమవుతుంది. బహుశా ఇండియన్ సినిమాలో ఈ లెవెల్లో ఇంత స్కేల్లో ఫస్ట్ టైం ఒక ట్రూ ఒరిజినల్ సైన్స్ ఫిక్షన్ సినిమా రాబోతోంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయింది. సో మే 9వ తారీఖున థియేటర్స్లో ఇండియన్ సినిమా హిస్టరీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. తర్వాత నెంబర్ 6 దేవరా పార్ట్ 1. నిజానికి ఈ సినిమా మీద మొన్నటిదాకా నాకైతే అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కానీ రీసెంట్గా వచ్చిన గ్లింప్స్ వీడియో చూశాక కొరటాల శివ చాలా కసిగా తీసారేమో అనిపించింది. ఇప్పటిదాకా ఆయన మాస్ సినిమాలు చేశారు కానీ ఒక పర్టికులర్ బ్యాక్ డ్రాప్ని కరెక్ట్గా వాడుకున్నది లేదు. సో ఈ దేవరా మూవీతో సముద్రానికి ఒక మాస్ యూఫోరియాతో హైప్ తీసుకొస్తారేమో చూడాలి. గ్లింప్స్లో ఎన్టీఆర్ కూడా చాలా ఇంటెన్స్గా కనిపించారు. ఆ మూన్ పైన బ్లడ్తో ఫిల్ చేసే విజువల్స్ కూడా క్రియేటివ్గానే ఉన్నాయి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ తగ్గలేదు. సో సమ్మర్లో రాబోతున్న ఈ దేవరా మన మాస్ దాహాన్ని తీరుస్తుందని ఆశిద్దాం. నెక్స్ట్ నెంబర్ 7 కాంతారా చాప్టర్ 1. ఒక సినిమా ఆడియన్స్ కోర్ ఎమోషన్ని టచ్ చేస్తే ఏ లెవెల్కి రీచ్ అవుతుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంతారా. స్టార్టింగ్లో మూవీ టీం ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ కల్చర్కి, హ్యూమన్ ఎమోషన్స్కి బౌండరీస్ ఉండవు కాబట్టి స్లోగా ఒక వైల్డ్ ఫైర్ లాగా బాక్సాఫీస్ని షేక్ చేసింది కాంతారా సినిమా. సో ఇప్పుడు ఈ సిరీస్లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు రిషబ్ శెట్టి. అందులో భాగంగానే ఫస్ట్ పార్ట్ చాప్టర్ 1 షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. రీసెంట్గానే అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ అయింది. సినిమా ఎగ్జాక్ట్గా రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియదు కానీ మోస్ట్లీ ఇయర్ ఎండింగ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, రిషబ్ శెట్టి ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. అలాగే ఈ కథకి, ఫోక్లోర్కి డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి కాంతారా వరల్డ్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8 UI. యాక్చువల్గా ఉపేంద్ర గారి సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే వెరైటీగా, తేడాగా ఉండే రెవల్యూషనరీ ఐడియాస్ని
సింపుల్గా థాట్ ప్రొవోకింగ్గా చూపిస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం రాబోతున్న యుఐ సినిమాలో కూడా అలాంటి సర్రియల్గా ఉండే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాను అని చెప్పారు. ఆల్రెడీ టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇది పక్కా ఉప్పి ట్రేడ్ మార్క్ సినిమా అని. సో సోషల్ కామెంటరీ, సెటైర్, స్లాప్ స్టిక్ అన్నీ కలిపే ఉంటాయి. ఏదేమైనా కానీ ఉపేంద్ర గారి సినిమా నేనైతే ఇప్పటివరకు థియేటర్లో చూడలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో యుఐ మూవీతో ట్రై చేయాలి. రిలీజ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. తర్వాత నెంబర్ 9 విడుదలై పార్ట్ 2. యాక్చువల్గా ఇది రెగ్యులర్గా మనం చూసే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సీక్వెల్ కాదు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ పార్ట్ కూడా కొంతమందికి నచ్చలేదు. సో ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే కానీ ఇలాంటి సినిమాలను చూడలేం. కానీ వెట్రిమారన్ ఈ సినిమాతో తన మెయిన్ స్ట్రీమ్ ఆటూర్ స్టేటస్ని అలాగే మెయింటైన్ చేశారు. ఎందుకంటే లాంగ్ టేక్స్తో, అన్కంఫర్టబుల్గా ఉండే వైలెన్స్తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తీశారు. సో సెకండ్ పార్ట్ కూడా అలాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ని చూపించే ఛాన్స్ ఉంది. అలాగే ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ పెరుమాల్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఏదేమైనా స్లోగా ఉన్న, స్పీడ్గా ఉన్న వెట్రిమారన్ మూవీ ఇచ్చే ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. సినిమా ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 10 బ్రహ్మయుగం. ప్రజెంట్ ఇండియన్ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ఎక్స్పెరిమెంటల్ చేస్తున్న ఒకే ఒక్క స్టార్ మమ్ముట్టి. ఆయన నుండి ఈ సంవత్సరం రాబోతున్న మరో ఆఫ్ బీట్ అటెంప్టే ఈ బ్రహ్మయుగం. అందులోనూ భూతకాలం లాంటి మైండ్ బ్లోయింగ్ హారర్ జంప్ తీసిన రాహుల్ సదాశివన్ ఈ సినిమాకి డైరెక్టర్ అవడం వల్ల ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఒకసారి రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే మీకే అర్థమైపోద్ది టెక్నికల్గా ఈ సినిమా ఎంత ఇమ్మర్సివ్గా ఉందో. బ్లాక్ అండ్ వైట్ విజువల్స్, భయపెట్టే సౌండ్ డిజైన్, వియర్డ్గా ఉండే స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చూస్తుంటే బ్రహ్మయుగం మనల్ని భయపెట్టడమే కాదు ఆడియన్స్ని సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ చేస్తుందేమో అని భయమేస్తుంది. ఏదేమైనా ఇలాంటి సినిమాలు ఒక ఆర్ట్ ఫామ్లో చూసేటప్పుడు సినిమా మీద మనకుండే రెస్పెక్ట్ని ఇంకా పెంచుతాయి. సో సీరియస్గా సినిమాలను ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా కోసం తప్పకుండా వెయిట్ చేయండి. తర్వాత నెంబర్ 11 ఇండియన్ 2 అండ్ గేమ్ చేంజర్. ఈ రెండిట్లోనూ ఏది ముందు రిలీజ్ అవుద్దో తెలియదు కానీ వీఆర్ రియల్లీ మిస్సింగ్ వింటేజ్ శంకర్. ఎందుకంటే అప్పట్లో శంకర్ సినిమా అంటే 6 నెలల ముందు నుండే హైప్ బిల్డ్ అవుతూ వచ్చేది. కానీ రీసెంట్ మూవీస్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. కాకపోతే ఈ సంవత్సరం రాబోయే 2 సినిమాలు నిజంగా ఎక్సైటింగ్ ఉన్నాయి. పాత సేనాపతి మళ్ళీ రావడం, రామ్ చరణ్ శంకర్ కాంబోలో కార్తీక్ సుబ్బరాజ్ గేమ్ చేంజర్ స్టోరీ ఇవ్వడం ఇవన్నీ మనకి హైప్ ఇచ్చాయి. సో ఇండియన్ 2 అండ్ గేమ్ చేంజర్ ఈ 2 సినిమాలు కూడా శంకర్ మార్క్ యూఫోరియాని థియేటర్లో మళ్ళీ తీసుకొస్తాయనే హోప్ ఉంది. అది రీచ్ అవుతుందో లేదో మనం వెయిట్ చేసి చూడాలి. అయితే అఫీషియల్గా ఈ సినిమాలు ఎప్పుడొస్తాయి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తర్వాత నెంబర్ 12 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇప్పుడే ఫ్రెష్గా ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. చూడడానికి మంచి ఎనర్జెటిక్గా, రియలిస్టిక్గా ఉంది. ఈ మధ్య సుహాస్ చేసే సినిమాలు మినిమం గ్యారంటీ అన్నట్టుంటున్నాయి. సో ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా ఆడియన్స్ని అస్సలు డిసప్పాయింట్ చేయదేమో అనిపిస్తోంది. మీరు కనుక ఒకవేళ ట్రైలర్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఆ వైబ్ నచ్చితే సినిమాని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలి. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ని కూడా కొంచెం స్ట్రాంగ్గా చూపించాలి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. తర్వాత నెంబర్ 13 వాలై, డైరెక్టెడ్ బై మారి సెల్వరాజ్. సోషల్ ఇష్యూని మెసేజ్లా కాకుండా ఒక పవర్ఫుల్ సినిమాటిక్ మూమెంట్ లాగా చూపించే ఫిల్మ్ మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఫిల్మ్ మేకర్స్లో మారి సెల్వరాజ్ మాత్రం ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో సామాజిక కోణం, సినిమాటిక్ ఎమోషన్ని డామినేట్ చేయదు. ఆయన చెప్పాలనుకున్నది గట్టిగా గుండెల్లో గుచ్చుకునేలా చెప్తాడు. అలాగని సినిమాటిక్ లాంగ్వేజ్ని, ఇంపాక్ట్ని ఎక్కడ మిస్ అవనివ్వడు. సో ఆయన నుండి నెక్స్ట్ రాబోయే సినిమాయే ఈ వాలై. స్టార్స్ ఎవరో లేకుండా చిన్నపిల్లలతో చేసిన సినిమా ఇది. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ అయితే దీన్ని మూవీ ఆఫ్ లైఫ్ టైమ్ అని చెప్పి డిఫైన్ చేశారు. సో సినిమాల్ని ప్రేమించే వాళ్ళైతే మారి సెల్వరాజ్ మూవీ కోసం వెయిట్ చేయడంలో మాత్రం తప్పులేదు. తర్వాత నెంబర్ 14 కొట్టుకాలి. లాస్ట్ ఇయర్ పెబల్స్ అనే సినిమా తీసిన పిఎస్ వినోద్రాజ్ సెకండ్ సినిమా ఇది. ఆల్రెడీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేశారు. జస్ట్ డైరెక్టర్ విజన్ నచ్చి ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు రావాలి అనే ఇంటెన్షన్తో తీశారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చూసిన తర్వాత వినోద్ రాజ్ తమిళ్లోనే కాదు ఇండియన్ సినిమాలో ఒక ఒరిజినల్ వాయిస్ అని అర్థమైంది. ఇందులో ముఖ్యంగా మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్స్ని డీల్ చేసే విధానం స్ట్రైకింగ్గా అనిపించింది. సో కుదిరితే థియేటర్లో లేదంటే అట్లీస్ట్ ఓటీటీలో అయినా సరే తప్పకుండా ఈ కొట్టుకాలి సినిమాని మాత్రం వదలకండి. నెక్స్ట్ నెంబర్ 15 కిల్. ఈ సినిమా మీద సరిగ్గా హైప్ స్టార్ట్ అవ్వలేదు కానీ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. ఇండియా నుండి ఈ సంవత్సరం రాబోతున్న మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ ఇది. ఆస్కర్ విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జాన్ విక్ లాంటి ఎపిక్ యాక్షన్ సినిమాల్ని ప్రొడ్యూస్ చేసే లయన్స్ గేట్ స్టూడియోస్ ఈ సినిమాకి ఇంటర్నేషనల్ రైట్స్ తీసుకుంది. ఒక ట్రైన్లో జరిగే ఈ యాక్షన్ థ్రిల్లర్ 2024లో ఇండియన్ సినిమాలో ఖచ్చితంగా ఒక ఎక్సైటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 16 ఓజీ.
పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆబ్వియస్గా యాంటిసిపేషన్ ఉంటుంది, కానీ ఒకే ఒక్క టీజర్తో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్లు కూడా ఇంకా పెరిగిపోయాయి. పీకే సినిమా కాబట్టి ఆబ్వియస్గా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తారు. కాకపోతే టీజర్ చూశాక డైరెక్టర్ సుజిత్ జెన్యూన్గానే ఒక కిక్ యాస్ గ్యాంగ్స్టర్ మూవీ ట్రై చేశారనిపించింది. ముఖ్యంగా టీజర్లో రవికే చంద్రన్ విజువల్స్, తమన్ బీజిఎం, హార్డ్ హిట్టింగ్ వైలెన్స్ ఇవన్నీ సినిమా మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి. యాక్చువల్గా ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ 2024లో తెలుగు సినిమాలో మాత్రం ఓజీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. తర్వాత నెంబర్ 17 సరిపోదా శనివారం. అనౌన్స్మెంట్ వీడియో చూశాక ఒక అజంప్షన్ ఏంటంటే ఇది సూపర్ హీరో థీమ్లో యాక్షన్ కామెడీ అని. సో వివేకాత్రేయ రైటింగ్ మీద ఆల్రెడీ మనకు నమ్మకం ఉంది కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఉంది. ఇందులో నానితో పాటు ఎస్జే సూర్య కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన అయితే ఈ స్క్రిప్ట్ని చాలా పెక్యులియర్ అని డిఫైన్ చేశారు. సో సినిమా వెరైటీగా ఉండబోతుంది. ఏదేమైనా లాస్ట్ టైం అంటే సుందరానికి మూవీని మనం సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. సో ఈసారైనా సరిపోదా శనివారానికి సరైన సక్సెస్ ఇద్దాం, మూవీ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ నెంబర్ 18 ఏళ్ళు కడల్ ఏళ్ళు మలై. తరమని, పేరన్బు లాంటి సినిమాలు తీసిన రామ్ ఈ మూవీకి డైరెక్టర్. రీసెంట్గా ఒక చిన్న టీజర్ కూడా రిలీజ్ అయింది. చూడ్డానికి సర్రియల్గా ఒక మ్యాజికల్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ఈ డైరెక్టర్ సినిమాలు కొద్దిగా ఆఫ్ బీట్ పర్సనల్ స్టైల్లో ఉంటాయి, కానీ విజువల్గా ఎస్థెటికల్గా మంచి టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్. ఒక్కసారి టీజర్ చూస్తే మనకే అర్థమవుతుంది మూవీ ఎలాంటి జోన్లో ఉండబోతుందో. సో ఇలా ఒక ఇండివిజువల్ వాయిస్ని, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ మేకింగ్ని ఇష్టపడే వాళ్ళైతే నివిన్ పాలి కొత్త సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 19 ఆవేశం. రోమాంచం డైరెక్టర్ జీతూ మాధవన్, ఫహద్ ఫాజిల్తో కలిసి తీస్తున్న సినిమా ఇది. పోస్టర్లు అయితే వింటేజ్ స్టైల్లో బ్యాకీగా ఉన్నాయి. రోమాంచం మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. కానీ మలయాళంలో మాత్రం ఈ సినిమా మంచి యాంటిసిపేషన్ని క్రియేట్ చేసింది. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కూడా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో థియేటర్లో అవైలబుల్గా ఉంటుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఓటీటీలో మాత్రం ఈ ఆవేశం మూవీ మంచి బజ్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది, మిస్ అవ్వకండి. ఫైనల్గా నెంబర్ 20 ఆడు జీవితం. ఈ సినిమా ఎప్పటి నుండో మేకింగ్లో ఉంది. పృథ్వీరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. డైరెక్టర్ బ్లెస్సీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుండి ఈ సినిమాని తీస్తున్నారు. ఫిజికల్గా, సైకలాజికల్గా పృథ్వీరాజ్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం సినిమా మీద ఎక్స్పెక్టేషన్ని పెంచేసింది. యాక్చువల్గా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే సినిమాలో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయని అర్థమవుతుంది. సర్వైవల్ కోసం ఎడారిలో చేసే జర్నీ ఒక హార్ట్ రెంచింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సర్వైవల్ డ్రామా ఇండియన్ సినిమాలో రావడం చాలా అరుదు. కాబట్టి ఆడు జీవితం కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మూవీ లవర్స్, మీరు ఈ లిస్ట్లో ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని సినిమాలు ఎక్కువగా చూసే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.